హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీతో వచ్చేసాను. ఇది సేమ్ మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ని పగలగొట్టి దాంట్లో వేసుకోవాలి. మనం చిన్న ఆమ్లెట్ లాగా వేసుకోవాలి, కానీ ఆమ్లెట్ని ముక్కల్లాగా చేసుకోవాలి. మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎలాగైతే ఇస్తారో అలాగా. ఎగ్స్ పగలగొట్టిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసి వాటిని ఆమ్లెట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం రైస్ ముందే వండి పక్కన పెట్టేసుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. ఒక హండీ పెట్టుకొని దాంట్లో రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు కూడా వేసి కలుపుకోండి. ఇవి వేగిన తర్వాత దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అండ్ కొంచెం మనకి ఉల్లి పొరక ఉంటుంది కదా, అది కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోండి. తర్వాత మనం ఉప్పు, కారం టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ ముందు వేస్తే మనకి అడుగంటిపోతుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే మనం సోయా సాస్ కొంచెం అండ్ రెడ్ చిల్లీ సాస్, ఇంకా కొంచెం టమాటో సాస్ కూడా వేసి కలుపుకోవాలి. ఇవి వేసుకుంటే మనకి సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా చేస్తారో అలా టేస్ట్ వస్తుంది. సాసెస్ వేసి కలుపుకున్నాక దీంట్లో మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ఉంది కదా, అది వేసి కలుపుకోవాలి. కొంచెం వేడయ్యాక మనం ఫస్ట్ రైస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. రైస్ వేడైన తర్వాత దాంట్లోనే 2 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టి వేసుకోవచ్చు అండ్ పుదీనా కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది సేమ్ మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా టేస్ట్ వస్తుంది. ఇంట్లోనే హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.